అందరికీ నమస్తే. ఈరోజు మన డే 178 మార్నింగ్ కొంచెం బాడీ పెయిన్స్ వల్ల హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. సారీ 1 ½ అవర్ లేట్ అయింది. సో, లేసి ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. సో, మెడిటేషన్ అయిపోయిన తర్వాత 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ చదువుతున్నాను. లా నంబర్ 21 చాలా ఫెంటాస్టిక్ ఉంటది. వాచ్ ద ఫుల్ వీడియో. తర్వాత స్ట్రెయిట్‌గా జిమ్‌కెళ్ళిపోయినా. వార్మ్ అప్ చేస్తున్నాను. ఈరోజు అప్పర్ బాడీ వర్కౌట్ అనమాట. సో, చెస్ట్, తర్వాత బ్యాక్, తర్వాత షోల్డర్స్ చేశాను. స్టాండింగ్ షోల్డర్స్ 3 సెట్స్ అనమాట ప్రతి ఒక్కటి. షోల్డర్స్ తర్వాత బైసెప్ వర్కౌట్. బైసెప్ అయిపోయిన తర్వాత ట్రైసెప్ వర్కౌట్ చేశాననమాట. దీంతో అప్పర్ బాడీ వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది మనకి. లాస్ట్‌లో స్ప్రింట్ చేశాను. 4 సెట్స్. అది స్పీడ్ 22 స్పీడ్ అనమాట. 22 కిలోమీటర్/అవర్. ఎండ్యూరెన్స్ గెయిన్ అవ్వాలి. సో, దీంతో జిమ్ అయిపోయింది. ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఇంటికొచ్చేసి డే 177 వీడియో అప్లోడ్ చేసేసిన. చూడకపోతే ఎళ్లి చూడండి. అప్లోడ్ చేసిన తర్వాత మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసేసిన. హాయ్, ఈరోజు మార్నింగ్ అకాడమీకి వెళ్ళలేదు. యాక్చువల్గా ఈ టైంకి అకాడమీకి వెళ్ళాలి ఈవినింగ్. బట్ బాడీ అసలు సహకరించట్లే. పడుకొని లేచిన ఇప్పుడే. కొద్దిగా రెస్ట్ ఇచ్చిన బాడీకి ఈరోజు. బాగా లెగ్స్ కానీ పెయిన్ వస్తుంది. చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది. అందుకనే మాస్టర్కి ఇప్పుడే ఫోన్ చేసిన. మాస్టర్ అట్లీస్ట్ ఇంట్లో ఏదైనా ప్రాక్టీస్ చేయాలి. కాంపిటీషన్ వస్తుంది కదా. అంటే అంత దూరం వెళ్ళలేను అనమాట. ఆల్మోస్ట్ అది ఒక 8 to 10 కిలోమీటర్స్ ఉంటుంది. 8 కిలోమీటర్స్ ఉంటుంది రఫ్లీ. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఇప్పుడు ఇంట్లోనే ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఐ విల్ నెవర్ గివ్ అప్. డెఫినెట్గా ఇప్పుడు ఈ బాల్తోని షాడో బాక్సింగ్ చేస్తాను అనమాట. యా. సో, మీరు చూస్తున్నారు బాల్‌తో షాడో బాక్సింగ్ చేస్తున్నాను. దానివల్ల మనకి ఎగ్జాక్ట్‌గా పంచ్ ఎక్కడ ల్యాండ్ అవుతుందనేది ప్రాక్టీస్ అవుతదనమాట. ఇంకా పర్ఫెక్ట్ కాలేదు. పర్ఫెక్ట్ కావాలి. ఎందుకంటే బాల్ అనేది కంప్లీట్‌గా అన్‌కంట్రోల్ ఉంటది కాబట్టి 25 మినిట్స్ ప్రాక్టీస్ చేశాను. సో, దట్స్ ఆల్. దీంతో మన ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు. వాచ్ ద ఫుల్ వీడియో. టేక్ కేర్ ఎవ్రీబడీ. అందరికీ హాయ్. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చినందుకు థాంక్ యూ. ఈరోజు మన డే 178 ఆఫ్ 369. ఈరోజు మనం 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ బై రాబర్ట్ గ్రీన్. ఈ బుక్‌లో లా నంబర్ 21 డిస్కస్ చేయబోతున్నాం అనమాట. లా నంబర్ 21 ఏంటంటే మనకి చాలా చాలా యూజ్ అవుతుంది జనరల్ లైఫ్‌లో. చాలా అంటే చాలా యూజ్ అవుతది. మీరు ఈ వీడియోని అంటే షార్ట్ వీడియోనే. ఇది పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. చిన్న కాన్సెప్టే. ఇది మొత్తం కంప్లీట్‌గా విని దీన్ని మీరు డే టు డే లైఫ్‌లో అప్లై చేయగలిగితే మనకి ఆపర్చునిటీస్ చాలా దొరుకుతాయన్నమాట. మనం చాలా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఆపర్చునిటీస్ కూడా మనకు చాలా దొరుకుతాయి. ఎవరైతే ఆపర్చునిటీస్ లేవు, అంటే వాళ్ళకి వాళ్ళు ఇంప్రూవ్‌మెంట్ అవ్వలేకపోతున్నారని ఇట్లాంటి థాట్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, లాస్ట్ వరకు వీడియో చూడండి. లా నంబర్ 21 ఏంటంటే ప్లే ఎ సక్కర్ టు క్యాచ్ ఎ సక్కర్ అంట. ఆ నేమ్ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చేమో. బట్ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ దట్ లెసన్ ఈస్ ఫైండింగ్ ఆపర్చునిటీస్ అండ్ లెర్నింగ్ మోర్. సో, మన లైఫ్‌లో మనకి ఏమన్నా కావాలంటే మనకెవరైనా నేర్పించాలి. రైట్? సో, మనకెవరు నేర్పించకుండా మనం ఏం నేర్చుకోలేం. స్టార్టింగ్‌లో మనకేదైనా కొంచెం ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు, మనకేదైనా నేర్పించినప్పుడే మనం దాన్ని నేర్చుకొని దాని నుంచి మనం ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటది గానీ, ఫస్టే మనం అన్నీ నేర్చుకోవాలంటే కుదరదు. కాబట్టి వి మస్ట్ నీడ్ సమ్ పీపుల్ టు లెర్న్ సంథింగ్. యెస్ ఆర్ నో? సో, మనం ఏదైనా నేర్చుకోవాలంటే మనకెవరైనా కావాలి. అండ్ ఇంకోటి మనకి నేర్పియాలన్న ఉద్దేశ్యం గూడా వాళ్ళకుండాలి. రైట్? ఇంకోటేంటంటే నేర్చుకోవడం విషయం పక్కకు పెట్టండి. ఆపర్చునిటీ తీసుకోండి. ఆపర్చునిటీ నీకు రావాలంటే ఎవరన్నా నీకివ్వాలి. యెస్ ఆర్ నో? సో, నీకు ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడే నువ్వు ఆ ఆపర్చునిటీని కరెక్ట్ టైమ్‌లో కరెక్ట్‌గా యూజ్ చేసుకోగలిగితేనే యూ విల్ బికమ్ సక్సెస్‌ఫుల్ ఇన్ యువర్ లైఫ్. సో, వి నీడ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ద పీపుల్ అండ్ వి గెట్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ సమ్ పీపుల్. సో, మనకి జనాల నుంచే ఆపర్చునిటీ వస్తది. జనాల నుంచే మనకి ఎడ్యుకేషన్ వస్తది కాబట్టి, మనం ఎట్లా యాక్ట్ చేయాలంటే ఇక్కడే ఉంది మెయిన్ పాయింట్. యూ హావ్ టు యాక్ట్ డంబర్ యాస్ పాసిబుల్. అంటే ఎంత తెలివి తక్కువ వాడిగా నువ్వు యాక్ట్ చేస్తావో, అన్ని బెటర్ ఆపర్చునిటీస్ అంతమంది నీకు ఏదైనా నేర్పియాలి, ఏదైనా చెప్పాలని ఇంట్రెస్ట్ వాళ్ళకొస్తదనమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేనున్నాను. నా పక్కన ఒకడొచ్చాడు. నాతో జాయిన్ అయిదామని ఒకడొచ్చారు. నాకంటే ఇంటెలిజెంట్‌గా, నాకంటే స్మార్ట్‌గా యాక్ట్ చేసిండనుకో నా దగ్గర. నేను ఆయనకి అన్నీ నేర్పిస్తానా? నా దగ్గర నాకు తెలిసినన్ని చెప్తానా? అస్సలు చెప్పను. ఎవరైతే నా పక్కకుండి, "అరేయ్! పాపం రా! వీడు తెలివి తక్కువోడురా! వీడికేం తెలవదురా" అన్న ఫీలింగ్ వాడు నాకు తెప్పించాడనుకో, వాడికి చాలా విషయాలు గమనించండి ఇక్కడ. సో, కొన్ని కొన్ని సార్లు మనము ఒక పర్సన్ నుంచి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే, ఒక పర్సన్ నుంచి ఏదైనా ఆపర్చునిటీ మనకు కావాలనుకుంటే, వి షుడ్ నాట్ షో అవర్ స్మార్ట్ స్కిల్స్. అంటే మనం తెలివికలోళ్ళం,
మనం స్మార్ట్, నేను తోపుని, నేను బాగా ఆలోచిస్తా ఇట్లాంటివి వాళ్ళ కాడ చెప్తే వాళ్ళు నీకెప్పుడు నేర్పరు. ఎప్పుడు నీకు ఆపర్చునిటీస్ ఇవ్వరు. నువ్వు ఇంటెన్షనల్‌గా ఇన్నోసెంట్‌గా కనపడాలి. ఇంటెన్షనల్‌గా ఒక అమాయకుడిలాగా యాక్ట్ చేయాలంట. సో, ఎప్పుడైతే నువ్వు అట్లా యాక్ట్ చేస్తావో అప్పుడే నీకు ఆపర్చునిటీస్ అనేవొస్తాయి. అప్పుడే నీకు జనాలు నేర్పియాలనుకుంటారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇన్నోసెంట్‌గా, దంబుగా యాక్ట్ చేసినామనుకోండి, మన పక్కనున్న వాళ్ళు సుపీరియర్‌గా ఫీల్ అయితారు. అంటే అరే! ఈడు బచ్చగాడురా అన్నప్పుడు వీనికెట్లుంటది? అంటే వాడికంటే నాకెక్కువ తెలుసు అన్న ఫీలింగ్ వస్తదనమాట. సో, యూ మేడ్ పీపుల్ ఫీల్ బెటర్ అబౌట్ దెమ్‌సెల్ఫ్. యెస్ ఆర్ నో? హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్‌లో కూడా అదే నేర్చుకున్నాం. మనం ఒకరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలగాలంటే ఫస్ట్ వాళ్ళు మనం బెటర్‌గా ఫీల్ అయ్యే విధంగా చేసినప్పుడే వాళ్ళు మనం ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. సో, ఇది కూడా ఏ పార్ట్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్సింగే. బట్ యూ హావ్ టు యాక్ట్ దంబర్ యాస్ పాసిబుల్. సో, అందుకని గమనించండి. మీకు అర్థమవుతుందో లేదో బట్ స్టిల్ ఐ యామ్ ట్రైయింగ్ టు గివ్ మై బెస్ట్ టు ఎక్స్‌ప్లెయిన్ దిస్ టాపిక్. యూ హావ్ టు యాక్ట్ ఇన్నోసెంట్ అండ్ డంబ్ టు లెర్న్ సంథింగ్, టు గెట్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ మేక్ పీపుల్ ఫీల్ బెటర్. ఎప్పుడైతే నా పక్కనున్నవాడు నన్ను బెటర్‌గా ఫీల్ అయ్యేలాగా చేస్తాడో, అప్పుడే నేను వాడికి ఏదన్నా బెటర్‌గా ఇయ్యాలని ఆలోచిస్తా. రైట్? సో, అందుకనే ట్రై టు అండర్‌స్టాండ్ దిస్ సైకలాజికల్ థింగ్. ఎప్పుడైనా నేను స్మార్ట్‌గుంటా, 10 మందిలో నేనే తోపని చూపించుకుంటా అంటే, ఆ 10 మంది ఓకే. అప్పటి వరకు నేను అగ్రీ చేస్తారేమో. బట్ ఎట్లాంటి ఆపర్చునిటీ గాని నీ దగ్గరికి తీసుకురారు. సో, నీకు ఆపర్చునిటీస్ కావాలి. ఆపర్చునిటీస్ లేక మనం సఫర్ అయితున్నామంటే డెఫినిట్‌గా వి హావ్ టు యాక్ట్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఇంటర్వ్యూకెళ్ళి కూర్చుంటామనుకో, జాబ్ ఇంటర్వ్యూలో వాడు అడిగే ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చెప్తే అస్సలు జాబ్ ఒప్పుకోడు. అరే! వీడు చాలా ఇంటెలిజెంట్‌గా యాక్ట్ చేసిండు. చాలా స్మార్ట్‌గా యాక్ట్ చేస్తుండు. డెఫినిట్‌గా ఈయన ఎక్కువ ప్యాకేజ్ అడుగుతాడు. మన దగ్గర అన్ని లేవని ముందే నో అంటాడు. అదే నువ్వు ఒక ఇన్నోసెంట్‌గా ఎళ్లి నీకెన్ని తెలిసినా ఎంత మాట్లాడాలో అంతవరకే మాట్లాడి, కొంచెం తెలివి తక్కువోని లెక్క కొంచెం అమాయకుడిలాగా యాక్ట్ చేయి ఇంటర్వ్యూలో. అరే! వీడికి జాబ్ ఇచ్చేయొచ్చురా కొంచెం ఇన్నోసెంట్‌గా ఉన్నాడు. ఏ పని చెప్పినా చేసేటోని లెక్కున్నాడు అని సో, అండర్‌స్టాండ్ ద డిఫరెన్స్. ఈ యొక్క క్వాలిటీ, ఈ ఇన్నోసెన్స్ అనే క్వాలిటీ ఎప్పుడైతే నిన్ను నువ్వు స్మార్ట్‌గా అండ్ ఇన్నోసెంట్‌గా ఈ యొక్క మాడ్యులేషన్ నీకు నువ్వు చేసుకోగలుగుతావో డెఫినిట్‌గా యూ విల్ అట్రాక్ట్ సో మెనీ ఆపర్చునిటీస్ ఇన్ యువర్ లైఫ్ అని ఇక్కడ మనకి రాబర్ట్ కిన్ చాలా క్లియర్‌గా చెప్తున్నారు. సో, అందుకనే ఈ రోజు నుంచి మనకు ఆపర్చునిటీస్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకొక ట్రిక్ తెలిసింది. దీన్ని యూజ్ చేద్దాం. ఆపర్చునిటీస్‌ని అట్రాక్ట్ చేద్దాం. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవరీవన్. జై హింద్. సీ యూ ఆల్ టుమారో.